أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين ఆయన మానవుణ్ణి వీర్య బిందువుతో సృష్టించాడు. తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో కొన్నిటి మాంసం మీరు తింటారు. ولكم فيها جمال حين تريحون وحين تسرحون మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోలుకొని పోయేటప్పుడు వాటిలో మీకొక మనోహరమైన దృశ్యముంది. وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم మరియు అవి మీ బరువును మోసుకొని మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు తీసుకుపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు మహాకనికరుడు, అపార కరుణా ప్రదాత. والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన మీకు తెలియనివి అనేక ఇతర సాధనాలను కూడా సృష్టిస్తాడు. وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం. మరియు అందులో లోకంలో తప్పుడు వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు.